దేవుడు మనకిచ్చిన అధికారము, తన సేవకులకు ఆయన ఇచ్చిన అధికారము ఏ విధంగా దేవుడు ఎవరైతే ఎన్నుకొని వారిని పిలిచి వారి కొరకు ప్రాణం పెట్టి వారి కొరకు వారికి ఆయన అధికారమునిచ్చి సమస్తమైన అధికారంతో వారిని నిల్చోబెట్టి వారిని దేవుడు నడిపించినాడు. అయితే ఈరోజు దేవుడు మనతో ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క సేవకులకు ఏ విధంగా అయితే ఆయన అభిషేకించిండు, ఏ విధంగా ఆయన వాడుకుండు, ఏ విధంగా ఆయన సామర్థ్యాన్నితో ఆయన నడిపించున్నాడు అనే వాక్యాన్ని మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. అయితే ఈ యొక్క మోషేను దేవుడు పిలుచుకున్నాడు. మొదటిగా మోషేను దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అంత గొప్పగా చేయలేనేమో, నీ యొక్క ప్రజలకు నిన్ను బయటికి తీసుకురాలేనేమో, నీ ప్రజలను ఐగుప్తులో నుండి ఆ ఒక్క హింసలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాలేనేమో అనుకుంటాడు. అయితే దేవుడు ఏమన్నాడు అంటే, నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని ముందుగా నడిపించున్నాడు. మోషే 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే, దేని గురించి? ఆయన సిలువను చూసిందంట, క్రీస్తును గూర్చిన నింద. ఇక్కడ ఏం రాయబడింది? క్రీస్తును గూర్చిన నింద ఎంతో భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. అంటే ఆయన ఫరో కుమార్తెగా ఎవరు తీసుకుపోయబడ్డారు? మోషే ఫరో ఒక కుమార్తెకు కొడుకులా ఉండేనా? అంటే ఈ మోషే యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని అంటే ఇప్పుడు మోషే ఎవరు అంటే, ఫరో అనే రాజు ఉండి కదా, ఫరో రాజు యొక్క కుమార్తెకు కొడుకుగా పెంచబడతాడు, ఆయన పెంచుకోబడతాడు. ఒక 2-5 సంవత్సరాలు ఆయన పెద్దవాడు అయ్యే వరకు ఈ యొక్క ఫరో కింద ఫరో ఏం చేశాడంటే, ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరినీ చంపేయండి అని చెప్తాడు. చంపేయమన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, మగపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ హతము చేయండి. ఎందుకంటే రాజులు ఎవరైతే ఈ యొక్క ఐగుప్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ బహుగా విస్తరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ యొక్క మగవాళ్ళందరినీ, ఎవరైతే మగపిల్లలు పుడతారో వారందరినీ చంపేయండి అని చెప్తారు. అయితే దేవుని కనికరము, దేవుని యొక్క పిలుపు ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది పిలుపు. అయితే దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కాబట్టి మోషేను ముందుగా దేవుడు ప్రేరేపించిండు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కటాక్షము ఈ మోషే మీద ఉంది కాబట్టి మోషే ఎప్పుడైతే చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు దేవుడు ఆయన కనికరము చూపించి వారి అమ్మ ఏం చేస్తారంటే ఆ ఒక పెట్టెలో పెట్టి ఆ నదిలో విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఫరో కుమార్తె చూస్తుంది. ఫరో కుమార్తె చూసి ఆయనను చూసినప్పుడు ఆయన మిక్కిలి సౌందర్యంగా ఉండడము చూసి ఆయనను చంపకుండా ఆయన నేను పెంచుకుంటా అని పెంచుకుంటుంది. పెంచుకొని ఒక రాజు కావాల్సినవన్నీ కూడా
ఏదైతే అభిషేకము, ఏదైతే యుద్ధము నేర్పియడము, మంచిగా చదవడం, అన్ని విషయంలో మంచిగా ఆరుతేరి ఉంటాడు. ఆరుతేరి మంచిగా ఉన్నప్పుడు ఆయన తన తల్లి దగ్గర పెరుగుతాడు. తన తల్లి దగ్గరనే పెరుగుతాడు. మళ్ళా తన తల్లే ఆమె ఫరో కుమార్తెకు కుమారునిగా పెంచుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు ఎదుటనే భోజనం పెట్టిండా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆమెను చంపాలనుకున్న వాళ్ళని ఎవరు పోషిస్తుర్రు? ఆ రాణికి దాసైన ఈమె. దాసి వాళ్ళ కూతురు తల్లి, ఆమె తల్లి. దాసి. మళ్ళా ఆమె తన కుమారుని మంచిగా పెంచుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చంపేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఆయనను అక్కడ కనికరము చూపించి పెంచిండు ఆమె దగ్గర. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేసిండు అక్కడ. అయితే పెంచిన తర్వాత ఆయన వారి యొక్క శ్రమలు చూసిండంట. ఎవరు? ఇజ్రాయేలు వాళ్ళ శ్రమలు, వారు చేస్తున్న ఒక వెట్టి చాకిరి, ఆ కష్టంని చూచి ఈయన కనికరం పడి సహోదరులు ఇద్దరు కొట్లాడుకుంటారు. ఎవరు? ఇజ్రాయేల్ వారే గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్లాడతారు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఈయనేమంటాడు, మీరు ఇద్దరు సహోదరులే కదా, మీరు ఎందుకు కొట్లాడుతారు అన్నప్పుడు, నువ్వెవరు మాకు చెప్పడానికి, నువ్వేమన్నా మాకు పై అధికారివా అని మోషేని తిడతారు. కానీ మోషే వారి గురించి ఆలోచించిండు, వారి గురించి ప్రార్థించిండు. దేవుడు ఎందుకు పిలిచిండు మోషేని? దేవుడు కనికరమును ఈ యొక్క మోషేలో చూసిండు. వారు ప్రజల యొక్క కనికరమును, ప్రజల యొక్క సమస్యలను చూసి కనికరం పడ్డాడు. అప్పుడు మోషేను దేవుడు పిలుచుకున్నట్ట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమవుతాడు? పారిపోతాడు. మిద్యాను దేశం నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఈయన చంపుతాడు. వారిద్దరిని కొట్లాడుకుంటుంటే వీళ్ళు కొట్టుకున్న ఒక ఐగుప్తుని ఈ యొక్క మోషే, నువ్వు ఎందుకు మా మీద ఎక్కువగా కఠినమైన భారములు వేస్తున్నావు అని మోషే ఏం చేస్తాడు? ఒక ఐగుప్తుని చంపుతాడు. చంపంగానే ఆ మాట అందరూ తెలిసిపోతుంది. ఆ ఫరో కూడా తెలియగానే ఆయన పారిపోతాడు. అక్కడ నుంచి పారిపోయి మిద్యాను అనే దేశంలోకి వస్తాడు. మిద్యాను అనే దేశంలోకి వచ్చి అక్కడ ఒక వారి మామ దగ్గరికి పోయి అక్కడ గొర్రెలు కాసుకుంటాడు. ఇక 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్న తర్వాత అప్పుడు దేవుడు పిలుస్తాడు. అగ్నిగుండం, అగ్ని మండుతుంది. ఒక చెట్టు పొదలో ఏం జరుగుతుంది? పొద మంట మండుతుంటది. అయ్యా ఇదేంది వింతగా ఉంది, పొద మంట మండుతుంది కానీ ఈ పొద కాలిపోతలేదు అని చెప్పి అక్కడికి వచ్చి చూస్తాడు. చూసినప్పుడు దేవుడు ఏమంటాడు? మోషే, నేను నిన్ను పిలుచుకుంటున్నాను, నీవు ఇజ్రాయేల్ను విడిపించాలి అంటాడు. అప్పుడు ఈయనేమంటాడు? చదువు నిర్గమకాండము 10. ఒకటో వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితినని. అంటే ఇక్కడ దేవుడు ఏమంటుండు? వెళ్ళు మాటుండు. అయితే 1వ అధ్యాయము 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం మోషే మిద్యాను 3వ అధ్యాయము 1 నుంచి 3వ అధ్యాయము 1 నుంచి మోషే యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు
ఆ మందను మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, దాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వెరసెను. మరియు ఈయన ఇట్లనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. హల్లెలూయా. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబీయులకు నివాసస్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. 9వ వచనం ఏమంటే, యేసుప్రభు వారు, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టు హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. అందుకు ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, వారిని నేను విడిపించి అక్కడ ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించుటకు నేను వారి కొరకు నేను అప్పుడు ఈయనేమంటాడు, ప్రభువా నే ఫరో పోవుటకు ఎంత వాడనని దేవునితో అనగా, ఇక్కడ ఏమంటాడు అంటే 11వ వచనంలో, ప్రభువా నీవు నన్ను ఫరో వద్దకు పంపించుటకు, వినాలి ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏమంటాడు అంటే, ప్రభువా నేను ఫరో వద్దకు వెళ్ళుటకు నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని అంటున్నాడు. అయితే నీవు నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత, అంటే నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితినన్నుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత, ఇక్కడ ఏమంటున్నా అంటే వినాలయ్యా, జాగ్రత్త, మీరేం చదవద్దు, నేను వాక్యం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అది మనలో ఫలిస్తుంది. అయితే ఇక్కడ స్టోరీలు చెప్తాను, లేకపోతే మీకు అవన్నీ చదవడం ఎందుకు కానీ, దేవుడు ఇక్కడ ఐగుప్తులో నుండి ఈ యొక్క ఫరో నుండి విడిపించుటకు ఈ యొక్క మోషేను ఎన్నుకుంటాడు. మరి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు మోషేనే పిలిచిండు దేవుడు అంటే, హెబ్రీలు 11 ఇందాక మనం చదువుకున్నాం. ముందటిగా ఏమని చదువుకున్నాము, క్రీస్తు విషయమైన నిందను విశ్వాసము ద్వారా ఎవరు చూసిరంట, మోషే ఏం చూసిండు, సిలువలో యేసు ప్రభువారు క్రీస్తును గూర్చిన నింద, యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో నింద పాలయ్యాడు అని ఈ యొక్క మోషే విశ్వాసము ద్వారా, దేవుడు నా నిమిత్తము సిలువలో చనిపోయాడు అనే సువార్త నిమిత్తము ఆయన, అది గొప్ప మేలు, గొప్ప భాగ్యము. నేను ఫరో కుమార్తెగా ఉండట కంటే క్రీస్తును గూర్చిన నింద, ఆయన ప్రజలతో నేను కూడా శ్రమ నొందుట నాకు ఎంతో
మేలు ధన్యత అని కుమార్తెగా ఆ కుమార్తెకు కొడుకుగా ఫరో కుమార్తె కొడుకుగా ఉండడము ఇష్టం లేదని ఆ పాప భోగములను నేను అనుభవించనని చెప్పి విడిచిపెట్టి వచ్చినట్టు 11వ వచనము 11వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం. 24వ వచనం ఏమ రాయబడి ఉంది అక్కడ? ఈ యొక్క పాప భోగములను నేను అనుభవించను, ఫరో కుమార్తెగా అనుభవించను. క్రీస్తు నా కోసమై నిందల పాలయ్యాడు, క్రీస్తు విషయమై నిందను నాకు మేలు అని ఈయన ఎప్పుడు వచ్చిండు? క్రీస్తు ఎప్పుడు వచ్చిండు? క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు సిలువలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే, తర్వాత దావీదు వచ్చిన తర్వాత, సొలొమోన్ వచ్చిన తర్వాత అప్పుడు క్రీస్తు వచ్చిండు. క్రీస్తు వచ్చినప్పుడు మోషే ఉన్నాడా? మోషే ఎప్పుడు వచ్చిండు? కొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది? మోషే ముందు వచ్చిందా, మోషే తర్వాతనా? మరి మోషే క్రీస్తు గురించి ఎందుకు చెప్తుండే ఇక్కడ? అని ఈయనకెట్లా తెలుసు మోషకి? విశ్వాసం ద్వారా తెలుసుకుండు. విశ్వాసం ద్వారా మనం ఏం చూస్తాము? రాబోయే సంగతులను మనం చూస్తాం. యేసయ్య ఏమంటాడు? నేను అబ్రహాం ఉన్నప్పుడే ఉన్నా అంటాడు. అబ్రహాం కాలంలోనే నేను ఉన్నా అని యూదులతో మాట్లాడతాడు. వాళ్ళందరూ షాక్ అయిపోయి ఏమంటారు? నీవు అబ్రహాం ఉన్నప్పుడే ఉన్నావా? నీకు 30 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం ఉన్నప్పుడే ఉన్నావా అని చెప్పి ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే ఆయన ఎవరు? ఆది అల్ఫా ఉన్నాడు, ఆయనే తండ్రి కుమారుడు, ఆయనే ఆది సంభూతుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయనే శరీరధారిగా అప్పుడు మోషేతో మాట్లాడిన దేవుడని నేనే, మోషేను దర్శించిన దేవుడని నేనే అని మోషే గ్రహించిండు. హల్లెలూయా. అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క మోషే ఏ విధంగా అయితే సిలువను చూసి ఆయన సంపద అంతా వదిలేసి వచ్చిండు, అదేవిధంగా ఎవరు? అబ్రహాం ఏం చూస్తాడు? పునాదులు గల పట్టణము నాకు చూస్తాడంట. 11వ అధ్యాయం అలానే ఉంటుంది. 11వ అధ్యాయము పునాదులు గల పట్టణము హెబ్రీయులు 11లోనే ఉంటుంది. ఎవరు? పద్నాలుగు. అబ్రహాము విశ్వాసం బట్టి అతనితో వాగ్దానము 14 అబ్రహాము 8 11:8 11:8 విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనైనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే అబ్రహాము పునాదులు గల పట్టణం వైపు చూసిండు. దేవుడు ఏమన్నాడు? నిన్ను పిలుస్తున్నాను, నీవు పునాదులు గల పట్టణము, నీకు పట్టణాన్ని నేను ఇస్తాను అని పిలిచినప్పుడు ఆయన వచ్చిండు. ఆయన ఏ విధంగా వచ్చిండు? పట్టణమును చూచుటకు. ఎవరు వచ్చారు? ఈ యొక్క అంటే ఎవరిని పిలిచిండు దేవుడు? మొదటిగా మోషేని పిలిచిండు, అబ్రహాం కూడా పిలిచిండు. ఇక్కడ ఇద్దరిని పిలిచిండు దేవుడు. అయితే వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? కొంతమందిని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకంటే వారి విశ్వాసాన్ని దేవుడు చూసిండు అక్కడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఏమని ఉంది? ఆయన పిలువగానే వచ్చిండు. ఆ ప్రదేశంలో ఏం లేదు, ఎడారి ఉంది, ఎడారి ప్రాంతంలోకి పిలువగానే వచ్చిండు. అంటే దేవుని యొక్క విశ్వాసంలో దేవుని సేవకులు ఎవరైతే ఉంటారో వారు దేవుని పిలుపును పట్టుకొని వారు వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి, వారిని గణపరిచి, వారిని హెచ్చించి అధికారం వాళ్ళకి ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే వారు క్రీస్తును గూర్చిన నిందను
ఎవరు? మోషే. క్రీస్తును గురించిన నింద ఎంతో గొప్పదని, ఆయన రాజుగా ఉండాల్సిన రాజు ఆ రాజ్యాన్ని వదిలేసి పారిపోయి దేవుని కొరకు వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేని వదిలేసిండు? రాజ్యభోగాలను వదిలేసిండు. అందుకనే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చిండు? అధికారం ఇచ్చిండు. 2 పాయలుగా చీల్చే అధికారం ఇచ్చిండు. సింహం అదే ఒక ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. ఎవరు చేసిండు అది? మోషే ద్వారా దేవుడు చేసిండు. మోషే ద్వారా చేసిండు. ఎందుకు మోషే ద్వారా ఎందుకు అంత గొప్ప కార్యాలు చేసిండు అంటే, ఆయన రాజుగా ఉండాల్సిన ఆయనే దాన్ని త్యాగం చేసి రాజుకు, ఫరో అంటే రాజు అంటే ఎవరు? ఫరో కుమార్తె అంటే ఎవరు? రాజు ఆయనే. ఆయన నెక్స్ట్ రాజు ఆయనే. అంటే దేవుడు ఎందుకు ఒక అభిషేకం ఇచ్చిండు? ఎందుకు అంతగా దేవుడు ఆయన వాడుకుండు? ఆయన రాజభోగాలు ఉండొచ్చు కదా. క్రీస్తును గురించిన నింద అంటే సేవకులకు దేవుడు అధికారం ఇచ్చిండు. అందుకే సేవకులు ఎందుకు వారు పని చేసుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ ఎందుకు దేవుడు వాళ్ళని పిలుచుకుండు? ఎందుకంటే క్రీస్తుని విషయమై నింద, ఆయనతో పాటు సిలువ వేయబడిన యేసును చూసి ఆయన బయటకు వచ్చారంట వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారికి అధికారం ఇచ్చిండు. అయితే ఒక ప్లేస్లో ఏమైతే అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే మోషే చేతులు లేపుతారు. ఇట్లా చేతులు లేపంగానే వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ సైన్యం అంతా గెలుస్తుంది. ఎప్పుడైతే చేతులు దింపుతాడో వీళ్ళ సైన్యం ఓడిపోతుంది. మళ్ళీ చేతులు పైకి లేపుతాడు. అంటే ఆ అధికారం ఎవరికి ఇచ్చిండు? దేవుడు. మోషే. హల్లెలూయా. హల్లెలూయా. మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎందుకు ఇవ్వలే? ఎందుకంటే ఈయన దేవుడు పిలుచుకున్నాడు. అధికారంతో దేవుడు ఒక వ్యక్తులను పిలుచుకుంటాడు. ఇప్పుడు అధికారంను పిలుచుకున్నట్టు ఒక వ్యక్తులను, కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది నిర్గమకాండము 17-11 ఏం రాయబడింది అంటే, ఆయన చేతులు ఎత్తినప్పుడు విజయం చూసిరంట. చేతులు దింపినప్పుడు వారు ఎందుకు ఈ అధికారాన్ని దేవుడు ఆయనకే ఇచ్చిండు. 17-11 నిర్గమకాండం 17-11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బల్లెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. ఆరోను పురులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను పట్టుకున్నాడు. అడ్డుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాను. ఆమేన్. అట్లు యెహోవా కత్తివాడ చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు గెలిచిరు. ఎవరు గెలిచిరు అంటే ఇప్పుడు ఈ మోషే ఎవరైతే ఉన్నారో ఆ మోషేను దేవుడు ముందడిగా పిలుచుకుండు. ఎందుకు పిలుచుకున్నా అంటే, ఆయన క్రీస్తు విషయమై నింద నాకు భాగ్యము అని క్రీస్తు ఆయన సిలువను చూచి ఆయన ఫరో యొక్క కుమారుడిగా ఉండకుండా అక్కడి నుంచి పారిపోయి దేవునికి విషయమై త్యాగము చేసి వచ్చిండనమాట. అంటే ఇప్పుడు ఏదో పని చేసుకొని ఉండొచ్చు మంచిగా సేవకులు అన్నవారు, కానీ ఎందుకు వారు దేవుని రాజ్యమునకు దేవుని కొరకు వచ్చి ఉన్నారు? ఎందుకంటే దేవుడు వారిని పిలుచుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఏదో ఒట్టినే రాలేంట ఎవరు. దేవుడు వారిని పిలిచిండు, ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని విషయంలో కొంతమంది చేసేటప్పుడు జరగవు కొన్ని కార్యాలు, కొంతమంది చేసినప్పుడు అధికారము వారికి ఇచ్చిండు దేవుడు. అయితే మేము ఒక ఇంటికి పోయినాం. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఏమైందంటే, అప్పటి వరకు ఒక అస్వస్థతోటి, బాధతోటి, దురాత్మలతోటి ఉన్నప్పుడు మేము ఒక రూమ్కి వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె మేము రాకముందుకు నార్మల్గా ఉన్నది. మేము వచ్చిన తర్వాత ఏమైందంటే, నేను పోతా అంటుంది.
నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, బయటికి వెళ్ళిపోతా, డోర్ తీయని వెళ్ళిపోతా అంటుంది. ఆత్మ మారుతుంది. ఆత్మ అంటే ఎప్పుడైతే మేము వచ్చామో, అధికారం కలిగిన సేవకులు వచ్చిర్రో, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అధికారం గల సేవకులు వస్తారో అప్పుడు ఏమవుతుందంట, దేవుడు ఇచ్చిన అధికారం అని దానికి తెలిసిపోతుంది. అరే వీళ్ళు వీళ్ళు రాలేదు, వీళ్ళ ఓన్గా రాలేదు, వీళ్ళ సొంతంగా రాలేదు, దేవుడే వారిని పిలిచిండు. హల్లెలూయా. అందుకే ఆయన మోషని ఎవరు పిలిచిర్రు? దేవుడు. దేవుడే పిలిచిండు. అబ్రాహాముని ఎవరు పిలిచిర్రు? దేవుడు. ఇస్సాకును, యాకోబు వీళ్ళందరిని ఎవరు పిలిచిర్రు? దేవుడే. దావీదుని ఎవరు పిలిచిర్రు? దేవుడే. అంటే దేవుడు వారిని ఏర్పరచుకొని పిలిచిండు కాబట్టి దురాత్మలు కూడా లోబడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు లోబడుతున్నాయి అంటే దేవుడు పిలిచిండు కాబట్టి. కొంతమంది చేస్తారు, వేరే వాళ్ళు కూడా ఇట్లానే చేద్దాం, మేము కూడా చేస్తాం అని చేస్తారు. పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, మేము కూడా అదే చేస్తాం అని కొంతమంది యవనస్తులు ఏం చేసారు, కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర పోయి పౌలు చేస్తున్నట్టే మేము కూడా చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి నుంచి అంటారు. దయ్యం పట్టిన వాళ్ళతో మాట్లాడతారు. మీరు ఈ దయ్యం పట్టిన ఈ వ్యక్తి నుంచి విడుదల పొందుకొని బయటికి వెళ్ళండి, నేను మోషే చెప్పినట్టు, మోషే పౌలు చెప్పినట్టు చేస్తున్నామంటారు. అప్పుడు అది వినవు. మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంటే. ఎందుకంటే వాళ్ళు దేవుని వారు పిలవబడలే, వాళ్ళు దేవునిలా పిలవబడలే కాబట్టి దేవుడు అభిషేకం ఉన్న వాళ్ళని చూస్తుంది. అవి తెలుసు వాటికి కూడా. ఎందుకు ఈయన ఈ వ్యక్తికి అభిషేకం ఉంది, ఈయన పిలవబడ్డాడు దేవుడు. పౌలు తెలుసు. పౌలు ఏమంటాడు, నువ్వు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతాయి పౌలు. ఎందుకు పౌలు ఎవరు పిలిచిర్రు? ఎప్పుడు పిలిచిండు? ఆయన గుర్రం మీద పోతుంటే పెద్ద లైట్ వస్తుంది, లైట్ తాగానే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరు ప్రభు నువ్వు అన్నప్పుడు ఏమంటాడు, నేను ప్రభు అయిన క్రీస్తును, నీవు నన్ను హింసిస్తున్నావు, నా ప్రజలందరినీ ఈడ్చుకొచ్చి చెరసాలలో వేస్తున్నావు, నేను నిన్ను పిలుచుకుంటున్నాను, అన్య జనులకు నీవు సువార్త ప్రకటించేవాడిగా ఉంటావు, నీవు నా సేవకుడుగా ఉంటావు, హల్లెలూయా అని ఎవరు పిలుచుకురు? దేవుడే ప్రత్యేకంగా పిలుచుకుండు. కాబట్టి దేవుడు పిలుచుకుండు కాబట్టి దేవుడు అక్కడ అనేకమైన కార్యాలు పౌలు ద్వారా జరిగినాయంట. పౌలు యొక్క నడికట్టలు, పౌలు యొక్క కర్చీపులు అవన్నీ ఇస్తుంటే అనేకులు ఏమాత్రం శాశ్వత పడుతున్నారు. అనేక దయ్యములు కూడా పారిపోతున్నాయట ఆయన నడికట్లు, ఆయన యొక్క కర్చీఫ్ ఇస్తే. అంటే దేవుడు పిలిచిండంట. హల్లెలూయా. దేవుడు పిలిచిండు కాబట్టి దేవుడు అలాంటి గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించండి. హల్లెలూయా. ఆదికాండము 18:20. అంటే దేవుడు వారికి ఇచ్చిన అధికారము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్రాహాముతో దేవుడు మాట్లాడతాడు. దేని విషయమై? సొదొమ గొమొరా. సొదొమ గొమొరా ఏమవుతుంది? వడగళ్ళు పైనుంచి ఏమొస్తాయి? వడగళ్ళు అగ్నిగుండం వచ్చి అగ్నిగంధకములు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటిని నాశనం చేసే సమయం అది. అప్పుడు దానికి ముందు దేవుడు అబ్రాహాంతో మాట్లాడతాడు. ఆదికాండం 18:20. సొదొమ గొమొరాను నాశనం వచ్చేసే ముందు మొర గొప్పది. నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయలేని ఎడల నేను తెలుసుకొందునని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అతడు అబ్రహాము సమీపించి ఇట్లనే అబ్రాహాము ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. దుష్టులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను హతము చేసేదవా అని అడుగుతాడు. ఆ పట్టణములో ఒకవేళ ఒక నీతిమంతుడు నీతిమంతుల మీద ఎడల దానిలో ఉన్న 70 మందిని నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక అంటే ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నా అంటే
దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతుండు. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం తెలుసు కదా, ఏమవుతుంది, పైనుంచి అగ్నిగంధకం పడి ఆ ప్రాంతం అంతా పాపములతో నిండిపోయి ఉన్న ఆ ఒక ప్రాంతం, అది పాపము కలిగిన ప్రాంతం. అక్కడ ఎవరు ఉంటారు? లోతు అని ఉంటాడు. లోతు అనే నీతిమంతుడు సొదొమ గొమొర్రా ఆ ప్రాంతంలో ఉంటాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు వస్తారు. ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడతారు. లోతు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ భార్యను నీ పిల్లలను తీసుకొని నుంచి పారిపో. దేవుడి యొక్క ప్రాంతమును, ఈ యొక్క మొర, దీని యొక్క పాపం అనేది దేవుని దృష్టి వద్దకు వెళ్ళిపోయింది, దేవుని వద్దకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని నాశనం చేయబోతురు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి పారిపో అని చెప్తాడు. చెప్పగానే ఆయన పారిపోతుంటే వెనుకకు తిరిగి చూడకంటాడు. ఒకరు వెనుక తిరిగి చూస్తారు. ఎవరు? వాళ్ళ భార్య. ఉప్పు సమం అయిపోతుంది. ఆమె వెనకాల తిరిగి చూడంగానే ఉప్పు సమం అయిపోతుంది. అంటే దేవుడు ఆ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఏం చూసింది అక్కడ? అరే, పెద్ద పెద్ద నా ఇల్లులు, నా ఆస్తి కాలిపోతున్నాయి అని చూసింది. చూడగానే ఉప్పు స్తంభం అవుతుంది. అంటే ఇక్కడ నీతిమంతుడైన లోతును తప్పించుటకు దేవుడు ఎవరితో మాట్లాడుతుండు? అబ్రహాముతో మాట్లాడుతుండు. అబ్రహాంతో ఏమంటుండు? అక్కడ 50 మంది ఉన్నా సరే ప్రభువా, మరి నువ్వు కాపాడవా, ఒక్కరున్నా కాపాడవా అని అబ్రహాం ఎవరితో మాట్లాడుతుండు? దేవునితో. అంటే ఇప్పుడు సేవకుడు దావీదు ఎవరితో మాట్లాడుతుండు? దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక ప్రాంతంలో దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏమవుతారు? భయపడతారు. మోషే కాలంలో ఏమంటాడు? మోషే కాలంలో దేవుడు మేఘములలో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ విని ఏమంటారు? ఇది మాకు చాలా భయంకరంగా ఉంది అనే మాటలు మేము వినలేకపోతున్నాం. మోషే, నువ్వు వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, దేవుడితో మాట్లాడు, దేవుడు ఏం చెప్తాడో మాకు వచ్చి చెప్పు, మేము డైరెక్ట్గా దేవుని మాట వినము, దేవుని మాటలు మాకు చెవులకు భయంకరంగా ఉన్నాయి అంటాడు. అంటే దేవునికి ప్రజలకు మధ్య ఎవరున్నారు? మోషే అనే దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే దైవజనుడు ఎవరి మధ్య ఉంటాడు? ఇప్పుడు అబ్రహాం ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునికి ఈ యొక్క లోతు అక్కడ ఆ ప్రాంతంలో జరిగే ఒక పెద్ద సమస్యకు ఈయన అడ్డుగా ఉన్నాడట దైవజనుడు. హల్లెలూయా. ఆమోసులో 3:7 ఆమోసు 3:7 ఏం రాయబడి ఉంది? ఏ కార్యమైనా చేసినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతాడంట? తన సేవకులతో మాట్లాడతాడంట. ఇప్పుడు ఈ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేసేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతుండు? అబ్రహాంతో మాట్లాడుతుండు. ఎందుకు? ఆయన ముందుగా డైరెక్ట్ చేయొచ్చు ఆ పని. ఎందుకు ఆయన తన సేవకుడు అయిన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? అంటే అబ్రహాము ఆయన చెప్పిన పిలుపుని బట్టి ఆయన సమస్తమును విడిచిపెట్టి తన తండ్రి తన ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిండు? పునాదుల పట్టణం చూడడానికి వచ్చిండట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయనను రెస్పెక్ట్ చేస్తుండు, దైవజనుడిని రెస్పెక్ట్ చేస్తుండు. ఎందుకంటే నీవు అనేకమైన వాటిని వదిలిపెట్టి నిన్ను పిలువంగానే వచ్చేసినావు. కాబట్టి నేనేది నా ఓన్గా నీకు చెప్పే చేస్తా అన్నాడు. హల్లెలూయా. దైవజనుడికి చెప్పి చేస్తున్నట. 3:7 ఆమోసు 3:7. ఆమోసు 3:7. ఆమోసు 756 పేజ్ నెంబర్ 756. ఆమోసు 3:7. ఆమోసు 3:7. 756 పేజ్ నెంబర్ కూడా చెప్తున్నా, అందరూ కరెక్ట్ జ్ఞాపకం చేసుకోండి. తన సేవకులైన ప్రజలకు ఐగుప్తులు, ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే సేవకుల నిమిత్తం రాయబడింది. 3:7 756 పేజ్ నెంబర్ 756 పేజ్ నెంబర్. తన సేవకులైన
ప్రవక్తలకు తాను ప్రవక్తలకు తాను తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ప్రభు అయిన యెహోవా ఏమియో చేయడు. చేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యెహోవా తన సేవకులకు ఏమి చెప్పకుండా ఏమి చేయడు. చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తన సేవకులను దేవుడు ఎందుకు అంతగా ప్రేమించిండు? ఎందుకంటే వారు తన త్యాగము చేసి తన సేవకులు ఆయన కొరకు ఏ విధంగా అయితే మోషే ఆ ఒక్క సంపదను మొత్తం విడిచిపెట్టి వచ్చిండు సేవకుడు. అబ్రహాము తన తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టి వచ్చిండు. అంటే వీరు సేవకులైన వారు, వీళ్ళు సేవకులు అంతగా త్యాగం చేసి దేవుడి కొరకు వచ్చిరని చెప్పి దేవుడు వారికి అధికారం ఇచ్చి అపోస్తులు పౌలు వీళ్ళందరూ, పౌలు ఏమంటాడు? నేను క్రీస్తు కొరకు చనిపోవుట కూడా నాకు మేలే అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పౌలును దేవుడు గొప్పగా వాడుకున్నట. అనేక దేశాలకు, అనేక రాష్ట్రాలకు అనేకమైన ఎక్కువ బైబిల్ ఎవరు రాసిండ్రు? ఇక్కడ ఎక్కువ ఎక్కువ రాసిండు ఎవరు బైబిల్లో? ఇవన్నీ ఇక్కడ రాసిన వచనాలు ఉంటాయి. పౌలు, అపోస్తుల పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, హెబ్రోలకు రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ ఎవరు రాశారు? పౌలు. పౌలు. ఎందుకు? పౌలు దేవుని కొరకు ఆయన ఏమంటాడు? చావైతే నాకు మేలు అంటే దేవుని కొరకు త్యాగం చేసి వచ్చినట్ట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సేవకులను దేవుడు అభిషేకించి వారికి అధికారం ఇచ్చి వారికి వరాలు ఇచ్చి దేవుడు గొప్పగా వాళ్ళని వాడుకున్నాడు. కొన్ని మరి ఆయన ఏదైతే కొన్ని సమస్యలు దేవుడు ముందుగానే దైవజనులకు చూపిస్తాడు. ముందుగానే ఏమైతే రాబోతున్నాయో, ఏమైతే జరగబోతున్నాయో, ఏదైతే చేయబోతున్నాడో దేవుడు అంటే వారికి అధికారము ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అన్ని విషయములో కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఇది ఎందుకు చెప్పాలి, మనం చేసుకుందాంలే, మనమే ప్రార్థన ఎందుకులే, దైవజనులకు చెప్పడం ఎందుకులే, కొన్ని విషయాలు కొంతమంది చెప్పరు. ఎందుకు అంటే విశ్వాసం లేక. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగదేమో, ప్రార్థన చేసి ఏం జరుగుతుంది అని. ప్రార్థన చేసేటప్పుడు ఒక కంచె వేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మోషే యోబు ఏం చేస్తాడు? ప్రతిరోజు మొద్దున లేచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోషేకు దేవుడు ఏమేస్తాడు? యోబు పొద్దున్న లేచి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, కంచేస్తాడు. కాబట్టి దేవుడు ఆయనకు ఒక కంచేస్తాడు, ఆయన చుట్టూ కంచె వేస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది ఒక కంచె. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? దానియేలు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 21 రోజు ప్రార్థన చేస్తాడు. అయితే పైనుంచి దేవదూత వస్తుంది. దేవదూత వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోతుంది. 6వ అధ్యాయం దానియేలు. ఆడ ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకొక దేవదూత వచ్చేసి సహాయం చేస్తుంది. యుద్ధం జరుగుతుంది పరలోకంలో. ఒక దేవదూత వచ్చి ఆపుతాడు, ఇంకొక అపవాది వేరే దూతలు వచ్చి ఆపుతాయి. ఆయనకంటే పెద్ద దూత వస్తుంది. అపోస్తులు సామ్యుయేలా? దానియేలు దానియేలు, సామ్యుయేలు. ఇది కదా? బ్యాగ్లు ఉన్నాయి. అపోస్తుల దానియేలు దానియేలు. దానియేలు 6. దానియేలు 6. దానియేలు 6. దానియేలు కొంచెం 13. మూడు వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని.
ఆ, మాంసం గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. ఉమ్, స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఉమ్. మొదటి నెల 24వ తేదీ నేను ఇద్దకేలను గొప్ప అంటే ఆయన ఏం చేస్తుండు? ఉపవాసం ఉంటుడు 21 రోజులు. అయితే ఉపవాసం దేనికోసం ఉంటుండంటే ఒక దర్శనం కొరకు, ఒక దేవుని వద్ద నుంచి ఒకటి పొందుకోవాలని, అభిషేకం, ఒక అద్భుతం జరగాలి, నా జీవితం మార్చబడాలని ఒకటి దాని విషయమై ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు 9:21 నేను ఉమ్, నేను ఈలాగున మాటలాడుచూ ప్రార్థన చేస్తుండగా ఉమ్, మొదట నేను దర్శనమందు చూసిన ప్రతి ఆకాశమానుడైన ఉమ్, ఉమ్, గాబ్రియేలును ఉమ్, ఆ మనుషుడు ఉమ్, సాయంత్రపు బలి అర్పించు సమయమున ఉమ్, నాకు కనబడి నన్ను ముట్టెను. ఉమ్, ఉమ్. సార్ ఏమంటుండవు? నేను 22 ఇలాగున 22 అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. అగో నాకు ఒక ఆజ్ఞ ఇచ్చబడి ఉంది. నువ్వు వెళ్ళి దానియేలు దేని గురించి అయితే అడుగుచున్నాడో, ఏ మర్మం గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మర్మమును చెప్పుటకు నాకు ఆజ్ఞ ఇవ్వబడ్డది. గాబ్రియేలు దూత అంటుండు. గాబ్రియేలు దూత ఈయన ప్రార్థన చేస్తున్న 21 రోజులు నాకు మర్మం చెప్పు, ఏంది కళ, మర్మం ఏంది, రాజుకు వచ్చిన కళ ఏంటి, నాకేం అర్థమైతలేదు, నాకు జ్ఞానము దయచేయి అని చెప్పినప్పుడు ఎవరు వచ్చిర్రు? గాబ్రియేలు అనే దూత నాకు ఆజ్ఞ ఇవ్వబడింది అని చెప్తుంది. నాకు ఆజ్ఞ ఇవ్వబడింది నీ సముఖంకు రావుటకు. అయితే ఏం జరిగిందంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు 23 నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు దానియేలు 9:23 నీవు బహుకాలం విజ్ఞాపన చేస్తున్నట్ట. విజ్ఞాపన అనగా ప్రార్థన చేస్తుండు. ప్రార్థన చేసినప్పుడు దైవజనులకు ప్రార్థన చేయమన్నప్పుడు వారికి కొన్ని ప్రాంతాలలో కొన్ని విషయాలలో ప్రార్థన చేయటకు వారు జవాబులు ఇయ్యరు. కొంతమంది అడగరు, ప్రార్థన రిక్వెస్ట్ అడగరు, ప్రార్థన ఏ లైట్ ఉంటుందిలే, అదే ఉంటుంది ఏదో అనుకుంటారు. కానీ ప్రార్థన జరిగితే ఏం జరుగుతుంది? దేవుడు ఇక్కడ ఏం చేసినట్ట? ఒక దూతను పంపించినట్ట. హల్లెలూయా. 23 గనుక విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఓకే, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భాగమును గ్రహించుము. తిరుగుబాటునకు మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు నుండుడి నీతిని బయలు పరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనములకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు ఇక్కడ ఏం రాయబడింది? 2 వారాలతో ఈయన వస్తుండగా ఏం జరుగుతుందంటే ఈ యొక్క గాబ్రియేలు దూత వస్తున్నప్పుడు వేరే ఒక
అపవాదికి సంబంధించిన దేవదూతలు, అపవాదికి సంబంధించిన దురాత్మలు, దూతలు అవి అడ్డుకుంటాయి, నువ్వు సమాచారం చెప్పొద్దని. అప్పుడు ఈ యొక్క గాబ్రియేల్ ఏం చేస్తాడంటే మికాయేలుని పిలుస్తాడు. మికాయేలు దూత ఉంటుంది, పెద్దది, దేవదూతలో పెద్ద దూత. అయితే ఆ దూతను పిలిచి వీళ్ళు అడ్డుకుంటారు, వీళ్ళ సంగతి నువ్వు చూడు అని వాళ్ళతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు మికాయేలు దూత యుద్ధం చేసినప్పుడు ఇక గాబ్రియేల్ దూత వస్తాడు ఇక్కడికి, వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. ఈ విధంగా మర్మము ఇది, రాబోయే యుగంలో ఈ విధంగా అవుతుంది, నీవు రాజుకు తెలియపరచు, ఇది మర్మము అని ఆ మర్మమును గురించి గాబ్రియేలు దూత వచ్చి చెప్తుంది. కానీ మధ్యలో ఏం జరిగింది, ప్రార్థన చేస్తుంటే అక్కడ యుద్ధం జరిగింది. హల్లెలూయా. ఆయన మధ్యలో ఆపిండా? ప్రేయర్ ఆపలే. 21 రోజుల నుంచి మొదటిగానే ఆయన ఆరంభించినప్పటి నుంచే అక్కడ యుద్ధం జరుగుతుందట. మికాయేలు దూత వచ్చింది, యుద్ధం జరుగుతుంది. గాబ్రియేలు దూత అక్కడ విడిపించబడి గాబ్రియేలు దూత కిందికి వచ్చింది 21 రోజు. హల్లెలూయా. కంటిన్యూగా ప్రార్థన చేస్తుంటే, అంటే ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని దూతలు, దేవుని యొక్క కాపుదల అవన్నీ విడుదలవుతాయంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపనను మనం ప్రతిరోజు చేయాలంట. హల్లెలూయా. ప్రతిరోజు ఈ రోజు నుంచి మనం దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు దేని విషయంలో అయినా సరే, ఏ చిన్న విషయంలో అయినా సరే ప్రార్థన చేయాలి. కొన్ని విషయాల్లో ప్రార్థన చేయరు, కొన్ని విషయాల్లో ఎందుకు ప్రార్థన మనమే చేసుకుందాం అనుకుంటారు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన అనేది పవిత్రపరుస్తుంది ప్రతిదాన్ని. ఇప్పుడు నువ్వు భోజనం చేసుకునేటప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అప్పుడు ఏం జరుగుతుంది? పవిత్రపరచబడుతుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు పిలుస్తారు? పాస్టర్ని పిలిచి హోలీ ఇల్లును పరిశుద్ధపరచుడు అంటారు. చాలామంది ఎందుకు ఫస్ట్ ప్రార్థనతో ఆరంభిస్తారు. అవన్నీ క్షేమంగా జరగడానికి, ప్రతి విషయంలో దేవుని కార్యం జరగాలని, దేవుని యొక్క మహిమ మేము చూడాలని. ఎప్పుడైతే దేవుని మొదటిగా ప్రాధాన్యత ఇస్తారో, మొదటిగా ప్రతి విషయంలో దేవుని ప్రార్థించి చేస్తారో, అప్పుడు ఈ సంవత్సరం అంతా గొప్ప కార్యాలు జరుగుతాయంట. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని ఈ రోజు నుంచి మనం ఒక దర్శనం రావాలి. ఈ రోజు నుంచి ఏ విషయం ఉన్నా ప్రార్థనలో ఉండాలి. ఏ విషయమైనా, ఏ చిన్న విషయమైనా. కొన్ని విషయాలలో ఇంకొక వరుస ఆఖరి వచనం ఇది ఒకటి చూసుకుందాము. దేవుడు ఒక కార్యమును ఎక్సోడస్ నిర్గమకాండము, దేవుడు ఒక అద్భుత కార్యము చేసి ఉన్నాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిర్గమకాండము 19:5-6 ఇది ఒక వచనం చదువుకొని మనం ప్రార్థన ఎందుకు చేయాలి, మనం ఎందుకు సేవకులు ఇచ్చిన అధికారమును మనం వాడుకోవాలి. సేవకులకు ఇచ్చినప్పుడు వారికి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనను తెలియపరచుకోవాలి. అప్పుడప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి మీరు స్వకీయ సంపాదనకు అగుదురు. 19:5 భూమిలో నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో ఒకటే వచనం 5-6 ఇక్కడ వరకు. అంటే ఈ ఇశ్రాయేలుతో పలుకువలసిన మాటలు ఇవే అని చెప్పగా అంతే. ఇక్కడ 5వ వచనంలో ఏం రాయబడింది? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. సమస్త దేశములో మీరు నాకు స్పెషల్గా అవుతారు. దాని కింద ఏం రాయబడింది? సమస్త భూమియు నాదే కదా. హల్లెలూయా. ఆమేన్. అంటే సమస్త భూమి ఎవరిది? సమస్త భూమి ఎవరిది? కొంతమంది కొన్ని విశ్వాసాలు వేరే వాళ్ళు నాదే అంటారు,
కొంతమంది నాది అంటారు, కొంతమంది నీది అంటారు, నాది ఈ భూమి అంటారు కదా. చాలామంది ఇది నాదే అంటారు, ఈ భూమి నాది. అంటే ఇప్పుడు అది నీకు దేవుడు ఇచ్చిండు, యేసయ్యనే ఇచ్చిండా అంటే ఇప్పుడు చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు, కానీ ఇప్పుడు వారికి ఎవరు దేవుడు? సమస్తమైన భూమిని సృష్టించిన ఈ భూమియు ఇదంతయు నాదే, సమస్త భూమి నాదే కదా అంటున్న దేవుడు వారికి ఏమై ఉన్నాడు? దేవుడుగా ఉన్నాడు, అంతేగా. మరి వాళ్ళకి ఏం లేదు? ఇల్లు లేదు. అర్థమైందా? ఇప్పుడు వారికి దేవుడు ఎవరు? సమస్త భూమి నాదే కదా అన్న దేవుడు. ఎవరికి? ఇల్లు లేని వాళ్ళకి. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రెంట్లు ఉన్నారు, కొంతమంది రెంట్ ఉన్నారు, రెంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అన్యుల వాళ్ళ ఇంట్లో కూడా రెంట్కి ఉన్నారు. కానీ వారు మర్చిపోయారు, ఈ భూమి నాదే కదా అన్నారు దేవుడు కదా, ఈ భూమి దాని సమస్తం నాదే కదా. మరి దాన్ని ఎందుకు అడగలేకపోతారు? ఇప్పుడు మనం చూస్తాం ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు చూస్తాం, మరి అది ఎవరిది? సమస్త భూమి నాదే కదా. మరి వాళ్ళకి దేవుడా, నీకు దేవుడు? మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇయ్యడు? సమస్త భూమి నాదే కదా. అక్కడ ముందేం రాయబడి ఉంది? నా మాటలు శ్రద్ధగా విని, రాయబడి ఉందా క్లియర్గా? నా మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా విని ఆయన చెప్పినట్టు ప్రతి మాటలో, ప్రభా ఇది చేయమంటావా, ఈ పని చేయమంటావా, ఏం చేయాలి ప్రభా అని ప్రతి దాని మీద దేవుని మీద ఆధారపడేవారు, అప్పుడు దేవుడు వారికి భూమిని అందిస్తాడంట. హల్లెలూయా. దానికి ముందు వచనం మొదటి నుంచి, కాగా మీరు నా మాట శ్రద్ధగా వింటురా. దైవజనుడు చెప్పినప్పుడు వింటురా? దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటురా? కాగా నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి ఆ నిబంధనను నడిచిన ఎడల, ఎప్పుడు అంట? నా నిబంధనను నడిచిన ఎడల ఫస్ట్ ఏంటంట? నా మాట శ్రద్ధగా విని నా యొక్క నిబంధనను అనుసరించినప్పుడు దేవుడు నీకు సమస్త భూమిని నీకు ఇస్తాడంట. హల్లెలూయా. సంపాద్యముగా మీరు ఉంటారు, ఉండి తర్వాత దేవుడు భూమి అంతను మీకు ఇస్తాడు. అదే కదా. హల్లెలూయా. కాబట్టి మనము మోషే ఏమంటాడు తెలుసా? మోషే ఏం చేస్తాడు? 7 సార్లు ఆ కొండ చుట్టే తిరుగుమంటాడు. ఇప్పుడు కానాను దేశం పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు పట్టదు, వారం రోజులే. దేవుని అడుగుతాడు మోషే, ప్రభా నాకు తెలుసు ప్రభా, నేను పోతా, ఇగో 7 రోజులే కానానుకు, నాకు తెలుసు రూట్ మ్యాప్ అనుకున్నా, దేవా ఏం చేయమంటావు అని అడిగిండు. హల్లెలూయా. మనకు తెలిసిన విషయాలను కూడా దేవుని అడగాలి. అరే నాకు తెలుసు ఇది, పోతా అనుకోదు. అప్పుడు నీవు ఆ దేశాన్ని సాధన పరుచుకుంటావు. మోషే ఎవరు? సాత్వికుడు. ఆయన ఏం చేస్తాడు? దేవా నేను ఇప్పుడు ఇగో ఇక్కడ వరకు వచ్చినాం, ఈ కొండ దాకా వచ్చినాం, మరి ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు ఏమంటారు దేవుడు? ఆ కొండ చుట్టూ మరలా మీరు తిరగండి, అక్కడే ఉండండి అంటాడు. మరి అక్కడ పోవడానికి వారం రోజులే, మరి 40 రోజులు ఎందుకు పట్టింది అంటే వారు దేవుని యొక్క విశ్వాసంలో లేరు. దేవుని ఇంకనూ వారు ఏం చేస్తుర్రు? క్వశ్చన్ చేస్తుర్రు. నువ్వు అక్కడ మమ్మల్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ యొక్క ఎడారిలో తీసినావు, ఇక్కడ నీళ్ళు లేవు, అన్నం లేదు అని దేవునికి, ఆయన దేవుడు అక్కడ నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు చేసి తీసుకొచ్చిండు కదా, అవి మర్చిపోయారు. వాళ్ళని నీటిని రక్తము మార్చిండు, కప్పలు వచ్చినాయి, వారి తొలుచూలును అంతం చేసిండు, వారి పంటనంతా నాశనం చేసి మొత్తం అక్కడ నుంచి వారిని బయట తీసుకొచ్చిండు. అన్ని అద్భుతాలు చేసినా కూడా వారు మరలా ఏమంటారు? ఇది ఆహారం లేదు తినడానికి అంటే వారి హృదయం ఇంకా మారలే, వారి హృదయం మారలే. ఉదయం మారిందా? కాబట్టి దేవుడు వారిని ఇంకానా అక్కడ 40 రోజులు తిప్పుతా ఉండు. ఇటున్నారు మళ్ళీ క్రైస్తవులు. అర్థమైందా? క్రైస్తవులు ఎట్లున్నారు? ఇంకా ఈ భూమి ఆయనదే, సమస్తము ఆయనదే, కానీ ఇంకాను మనము ఈ కొండ చుట్టే తిరుగుతున్నాం. హల్లెలూయా. అంటే మనం దాని నుంచి బయటికి రావాలా. ఎట్లా వస్తాం బయటికి?
దేవుని మాట శ్రద్ధగా విని, ఆయన మాటలను శ్రద్ధగా విని మనం అనుసరించినప్పుడు, విశ్వాసంలో మనం ఎదిగినప్పుడు, మోషే ఏం చేస్తాడు? ప్రతిరోజు వెళ్ళి దేవుని అడుగుతాడు. ఆయన తెలిసినా కూడా దేవుని అడుగుతాడు. అంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడేవారు ఆయనకు తెలియదా? ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషకి ఎందుకు మరి ఆకలి అవుతలేదా? మోషకు నీళ్ళు దాహం అవుతలేదా? మరి మోషే ఉంటున్నాడు కదా, మరి మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అని అనుకురా వాళ్ళు? డైరెక్ట్ అడుగుతురు, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా ఇక్కడికి? అంటే మోషే కూడా ఉంటుండు మీతోటే, కానీ మీరు అర్థం చేసుకోలే. అంటే మోషే దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసిండు. హల్లెలూయా. ఈ భూమి ఇవన్నిటిలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని ఆయన రుచి చూసి ఎరిగిండట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి ఆ భూమి అంతయు ఆయనదే. కాబట్టి మేము ఈ రోజు నుంచి ఆయన మాట విని, శ్రద్ధగా ఆయన మాట విని, ఆయన ఏమి చెప్తాడో ఆ మాట వినేటట్టు ప్రతి క్షణము ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళి మనం ఈ యొక్క దేశమును స్వాధీనపరచుకోవాలంటున్నాం. హల్లెలూయా. ఈ దేశమును, రాష్ట్రమును, ఇల్లులు, ముఖ్యంగా చాలా మందికి ఇల్లు లేవు. అయితే దేవుడు ఇల్లు లేబోతుండు. హల్లెలూయా. ఈ ఇల్లు లేబోతుండు దేవుడు. అందుకనే ఈ మాట అంటుండు, ఈ భూమి అంతయు నాదే కదా. మరి నాదే అయినప్పుడు నీకు 150 గజాలు ఇల్లు ఇవ్వలేడా? 150 గజాలు ఇల్లు లేకుండా మనం ఉంటున్నామంటే మరి అది ఎవరికి? భూమి అంతా నాదే. మరి ఇది పొందుకోలేకపోతున్నా అంటే దేవుడే ఆశ్చర్యపోతుండు. అర్థమైందా? అంటే నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే ఇప్పుడు ఎవరిని ఆపుతున్నారు? దేవుడు రెడీగా ఉన్నాడు. మనమే ఆపుకున్నాం. మనము దాన్ని హ్యాండిల్ చేయలేక. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తా, నువ్వు హ్యాండిల్ చేసావా? ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని నువ్వు ఎప్పుడైతే ఉన్న దాంట్లో నువ్వు విత్తుతావో కలిగిన వానికి ఇవ్వబడును, లేని వారికి తీయబడును. అంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు దాన్ని మంచిగా చూసుకొని దేవునికి అడిగినావు అనుకో, ఇంకా గొప్ప ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని దేవుడు ఎవరైతే ఇల్లు లేవో వారికి దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవునయ్యా, గొప్ప కార్యములు నువ్వు మధ్యలో చేయబోతున్నావు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఇంకా ఎవరైతే అవునయ్యా అప్పులో ఉన్నారో వారిని కూడా దేవుడు చూపిస్తున్నాడు, అప్పుల నుంచి విడుదల చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. 12,000 అప్పు, ఈఎంఐలు అన్ని కడుటకు దేవుడు గొప్పగా విడిపించబోతున్నాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవునయ్యా, ఇంకెవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారిని కూడా, ఎవరైతే అస్వస్థత ఉన్నారో వారిని స్వస్థపరచండి, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి. ఇప్పుడే నువ్వు అన్నావు, ఈ భూమి రాదే కదా అన్నావు ప్రభా. నీ ప్రజలను నీవు పోషించగల దేవుడవు, నీ ప్రజలను నువ్వు విడిపించగల దేవుడవు. ఇంకెవరైతే ఈఎంఐ అని, ఇంకా ఎవరైతే ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా విడిపించి నీ నామాన్ని మాయంపరచుకొని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, కిడ్నీ ఫెయిల్యూర్తో ఉన్నారో, ఎవరైతే వాపుతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే కాళ్ళ నొప్పులతో ఉన్నారో, ఎవరైతే అవునయ్యా ఇంకా ఆ ఇన్ఫెక్షన్తో ఉన్నారో ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచండి. ఏ అంధకార శక్తులు కానీ దురాత్మక్తులు కానీ వారి మీద పని చేయడానికి వీలేదు. ఇప్పుడే స్వస్థపరచండి, విడిపించండి. అవునయ్యా, ఇప్పుడే వారి యొక్క ఆస్తమా నుండి, దగ్గు నుంచి, జలుబు నుంచి, ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, మరణకరమైన రోగం నుండి విడుదల దాయిచ్చి మా ప్రాస గడలను కణతలను కరిగించండి. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల దాయిచ్చండి. ఐ సైట్లో నార్మల్ తీసుకురమని ప్రార్థన, కనుచూపులను సరాలము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, తల నుంచి అరికాల వరకు ప్రతి బలహీనతను తీసుకోండి, పన్ను నొప్పిని తీసుకోండి, కాళ్ళ నొప్పులను తీసుకోండి, కీళ్ళ నొప్పులను తీసుకోండి, నరముల బలహీనత నుంచి విడుదల దాయిచ్చండి. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడుదల, చెవిటి మూగ దయ్యాల నుంచి విడుదల దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి, కాళ్ళ నొప్పుల నుంచి విడుదల దాయిచ్చండి. నడవలేని వారికి నడకను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నీ బలమైన ఆశీర్వాదములను వారి మీద కుమ్మరించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.